మరో 20 రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి వెల్లడించారు. కార్మికుల సమస్యలను 3 నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు యువనేత లోకేష్ చాలా తపనపడ్డారంటూ కుమారస్వామి అభినందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరిస్తామే తప్ప ప్రైవేటీకరించబోమని ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి తేల్చి చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంటును పరిశీలించిన ఆయన ఈ ఏడాది జూన్ జూలై నాటికి 3 బ్లాస్ట్ ఫర్నేస్లు అందుబాటులోకి తెచ్చి పూర్తి స్థాయిలో 7.1 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని అందుకుంటామని చెప్పారు. ప్లాంటుకు అవసరమైన గనులపై ప్రత్యామ్నాయం చూస్తున్నామని తెలిపారు. కార్మిక సంఘాలతోనూ సమావేశమైన కుమారస్వామి వారిని కాస్త ఉత్సాహపరిచారు. కష్టపడి పనిచేసే కార్మికుల బలంతోనే ప్లాంటు పునర్నిర్మాణం విషయంలో విజయం సాధించినట్లు తెలిపారు. పెట్టుబడుల ఉపసంహరణకు వెళ్లారని మంత్రివర్గం ఆమోదించిన తరువాత కేంద్రం వెనక్కి వెళ్లడం ఇదే తొలిసారని భావిస్తున్నట్లు చెప్పారు. కార్మికుల సమస్యల్ని మరో 2-3 నెలల్లో పరిష్కరిస్తామని తెలిపారు. They have also given some representation. I convinced them. I think whatever labor problem is there, within 2-3 months actually we will going to solve it. I requested them because we are in a very bad shape. Whatever the cooperation they have given in last 3-4 months, because of that only now the RINL again growing. They convinced actually. In the package actually some condition also they have put. Without harming any our workers, we are working out the roadmap. How best way we can utilize this package amount to bring our RINL plant in the country in the first place. But it is a challenging work, not so easy, I know. But we decided must succeed in this venture by using this package. In another 15 days or 20 days, working plan we will going to announce. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు ఐటీ మంత్రి లోకేష్ కూడా స్టీల్ ప్లాంటు పరిరక్షణ కోసం పరితపించారని కుమారస్వామి ప్రశంసించారు. చంద్రబాబు ఢిల్లీ వచ్చినప్పుడల్లా దీని గురించి చర్చించారని వివరించారు. Particularly I congratulate our Andhra dynamic chief minister Chandrababu Naidu ji and the upcoming leader of Andhra, young leader Nara Lokesh garu. Several times he also using his father name. My father commitment is to revive the RINL plant. For that, please cooperate to fulfill my father's commitment. Several times, Lokesh ji also requested me. కుమారస్వామి పర్యటన విశాఖ ఉక్కు కార్మికుల్లో స్టీల్ ప్లాంటు పరిరక్షణపై మరింత నమ్మకం పెంచింది.